వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్ న్యూస్. ఇక ఆంధ్రప్రదేశ్ ఓట్ల తొలగింపు వ్యవహారం రెండు పార్టీల మధ్య కాదు, రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ యొక్క ఐటీ గ్రిడ్ ఏదైతే దీనికి సంబంధించి కూడా విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరొక అడుగు ముందుకేసి నిన్న తెలంగాణకు చెందిన కొంతమంది పోలీసులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలంతా కూడా అమరావతిలో కుట్ర చేశారు ఫిబ్రవరి 23కు ముందు అంటూ నిన్న గుంటూరు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క వార్ రోజు రోజుకి ముదురవుతుంది. ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి వేణుగోపాలాచారి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈదా రాజశేఖర రెడ్డి గారు. ఇక మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలోని టీడీపీ నేత పంచుమార్తి అనురాధ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వేణుగోపాలాచారి గారు, మీరు చెప్పండి. మీరు చూస్తూ ఉన్నారు రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు. నిన్న మీరు ఒక అడుగు ముందుకేసి సిట్ని ఏర్పాటు చేశారు. ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఐటీ గ్రిడ్కి సంబంధించి. ఇక వారు కూడా నిన్న మరొక కేసు కూడా నమోదు చేశారు గుంటూరులో. మీ పోలీసులపైన, తెలంగాణ పోలీసులపైన, కొంతమంది పోలీసులపైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు కలిసి కుట్ర చేశారు అమరావతిలో అని చెప్పేసి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఐటీ గ్రిడ్ ఇక్కడ సేవా యాప్ ద్వారా చేస్తుందని చెప్పేసి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. మామూలుగా హైదరాబాద్లో సంస్థ ఉన్నది కనుక హైదరాబాద్ పోలీసులకు వస్తుంది అది. ఓకే, హైదరాబాద్ పోలీసుకు వచ్చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాథమికంగా నిన్న కమిషనర్ పోలీసు కూడా మరి దీని ద్వారా వ్యక్తి వివరాలు, ఆ వ్యక్తి డీటెయిల్స్, ఆయన ఆధార్ కార్డు, తర్వాత ఆయన ఏ గ్రూప్లకు సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఈ సేవామిత్ర యాప్ ద్వారా అడిగినట్టు ఇంట్రాగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆయన ఏ ఓటుకు ఏ పార్టీకి ఓటేస్తాడు, అక్కడి నుంచి అక్కడ బూత్ లెవెల్ కన్వీనర్ని ఏర్పాటు చేస్తారు. బూత్ లెవెల్ కన్వీనర్స్ పంపించేసి బూత్ లెవెల్ కన్వీనర్ నుంచి డాష్ ద్వారా పంపిస్తారు. అప్పుడు డాష్ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి, వీళ్ళ ఓట్లను తొలగించాలా లేదా అని చెప్పేసి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, తెలంగాణలో కూడా గతంలో కొన్ని పార్టీలు ఓటు తొలగించినట్టు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఓటిన తర్వాత కూడా సీఎం గారు కూడా ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి మాకు ఓటు తొలగించారని చెప్పారు. కనుక ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ జగన్ గారు కూడా 59 లక్షల ఓట్లు తొలగించి చెప్పేసి కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్న గుంటూరు ఎస్పీకి ఏదైతే కంప్లైంట్ చేశారో ఇందులో మీరు ప్రధానంగా కొంతమంది పోలీసులు, కొంతమంది తెలంగాణకు చెందిన కొంతమంది కీలక సీనియర్ పోలీస్ అధికారులు, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి అమరావతిలో మీరు కుట్ర చేశారనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. నిన్నటికి ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ బయటకు వచ్చినాక వచ్చింది కదా, అంటే కౌంటర్ అటాక్ అన్నట్టే కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే సైబర్ యాక్ట్ ప్రకారంగా సమాచారం ఇవ్వడం, సమాచారం దుర్వినియోగం చేయడం నేరం చట్టరీత్యా. అది ఎవరు చేసినా, పార్టీలు చేసినా, వ్యక్తులు చేసినా, సంస్థలు చేసినా నేరము. మరి సేవామిత్ర యాప్ అన్నది ప్రైవేట్ సంస్థ. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా. ఆ సమాచారం దుర్వినియోగం చేసినట్టు ఒక వ్యక్తి, హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి మరి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ చేసి మరింతగా పకడ్బందీ కావాలి, ఇటువంటి సైబర్ నేరం తాగుబడతోటి సిట్లో గతంలో సైబర్ నేరాలకు ఏవైతే ప్రసిద్ధి పొందిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసేసి ఈరోజు మరి స్టీఫెన్ రవీంద్ర నాయకత్వంలో వేసిండ్రు. కనుక లేదా ఇన్వెస్టిగేషన్ కానివ్వండి. దీనికి తెలంగాణ ప్రభుత్వం సంబంధం ఏంటి? తెలంగాణ మేము అక్కడ మా పార్టీ లేదు, ఆ పార్టీలే మీ పార్టీ. అదే అడుగుతున్నారు, మీరెందుకు అంత ఉత్సాహపరుస్తున్నారు దీనికి సంబంధించి? అది ఆ రాష్ట్రానికి సంబంధించింది, అక్కడ జరిగిన అన్యాయం అంటే మీరు అక్కడ బదిలీ చేయొచ్చు కదా కేసు. అయినా ఒకటి, ఈ రోజు మీరు సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు వస్తున్నాయండి మీ పైన. ఎందుకంటే గతంలో మొన్నటి తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా దాదాపు 20-25 లక్షల ఓట్లు తొలగించారు ఇక్కడ ఒక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. మీరు మరి దీనికి సంబంధించి ఆ రోజు మీరు ఎందుకు సిట్ వేయలేదు, ఈ రోజు ఎందుకు అంత సిట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మీ పైన ప్రశ్నలు వస్తున్నాయి. సిట్ అన్నది సైబర్ నేరాలకు సంబంధించిన విషయము. ఓటు తొలగించి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఓటర్లు ఉంటుంది. ఈ సిట్ అనేది సైబర్ క్రైమ్కి సంబంధించిన విషయం కనుక ఆ సిట్లో సంబంధించిన అధికారులైన సైబర్లో ఇంతకుముందు గతంలో పనిచేసిన అనుభవాలు ఉన్న అధికారులనే వేశారు. మా పార్టీకి ఎందుకంటే మేమేదో ఇన్వాల్వ్మెంట్ అయింది, రాజకీయం చేస్తున్న ఆలోచన కాకుండా సిట్ అన్నది సైబర్ క్రైమ్ కనుక సైబర్ క్రైమ్ బదిలీ చేశారు. దీంట్లో మా పార్టీకి సంబంధం ఉన్నది, అక్కడ మా పార్టీ లేదు. వీళ్ళేంటంటే అక్కడ మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుడు తప్ప కదా, ఒకటి ఇవ్వాలి. తర్వాత అక్కడ బూత్ లెవెల్ కన్వీనర్లకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఒకటి చెప్పాలి. బూత్ లెవెల్ ట్రాన్స్ఫర్ ఐటీ గ్రిడ్కి ఎందుకు అవుతుంది బూత్ లెవెల్ నుంచి? మరి అక్కడ కీ పర్సన్స్ ఎవరు? ఆ కీ పర్సన్ నుంచి డాష్ బోర్డుకి ఎందుకు అవుతుంది? ఆ డాష్ బోర్డు నుంచి ఎవరు డిసైడ్ చేస్తారు?
మరి ఒక హైదరాబాద్ రంగ సంబంధించిన నా భార్య ఓటు రంగాట్లో ఉండే అక్కడ తీసేసి ఓకే రాజశేఖర్ గారు ఇవన్నీ ఆధారాలు రాజశేఖర్ గారు ఏం చెప్తారు? చూస్తున్నాం నిన్న జరిగిన పరిణామాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన గవర్నర్ కలిసి వచ్చినారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ నేతలు కూడా గవర్నర్ కలిశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్ వేసింది. నైట్ 9 గంటలకు వెళ్ళి గుంటూరులో టీడీపీ నేతలు కంప్లైంట్ చేసి వచ్చారు ఎస్పీకి, మీ పైన అదేవిధంగా తెలంగాణ పోలీసుల పైన. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న తలెత్తేది ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లో, అసలు డేటా దొంగతనం జరిగిందా లేదా? ఒక ఆన్సర్ రావాలి టీడీపీ నుంచి కానీ ఆ ప్రభుత్వం నుంచి కానీ. జరగలేదని చెప్పారు కదా మన ప్రెస్ మీట్ పెట్టి. జరగలేనప్పుడు ఇంకా అసలు ఉలికిపాటు ఎందుకు? సహకరించవచ్చు కదా. ఇప్పుడు మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఒక ఆరోపణలు చేశాము, వాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశాము. దానికి అనుగుణంగా మేము కొంతమందిని పట్టించడం కూడా జరిగింది. ట్యాబ్లో అంటే విజయనగరం జిల్లాలో లేదా నెల్లూరు, గుంటూరు, తర్వాత చిత్తూరులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అన్యాయంగా ఎంత ఇది చేశారో చూసాము. ఒక ట్యాబ్ ద్వారా తీసుకెళ్లి సేవామిత్ర యాప్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓట్లు తొలగిస్తున్నారు అనేది మేము పబ్లిక్గా మేము పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ పబ్లిక్ అప్పచెప్పిన వాళ్ళు అంటే ఎవరైతే మేము పట్టుకున్నామో వాళ్ళని వదిలేయడం జరిగింది. అది కూడా చూసాం మనం. ఎవరైతే మేము పట్టించామో మా నాయకుల మీద కేసులు పెట్టారు తిరిగి. అంటే ఎంత ఇప్పుడు మీరు కుట్ర చేశారనేదే కదా. అమరావతిలో మీరు 23 తేదీ ఏదైతుందో అంతకు ముందు మీరు అదేవిధంగా కొంతమంది పోలీసులు అక్కడ కుట్ర చేశారని వాళ్ళు ఫిర్యాదు చేశారు. నేను అక్కడికే వస్తున్నాను. అంటే ఇప్పుడు దొంగ ఓట్లను తొలగిస్తూ వైసీపీ దొంగ ఓట్లను చేర్పించడము, వైసీపీ సానుభూతి పరులని ఓట్లు తొలగించడం చూసి మేము పట్టించడం జరిగింది. వాళ్ళని వదిలేయడం కూడా జరిగింది పోలీసులు. మా నాయకుల మీద తిరిగి కేసు పట్టింది. ఇది చాలా తంతుగా జరుగుతుంది కాబట్టి మేము కేంద్ర ఎన్నికల కమిషనర్ దాకా వెళ్ళేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో భాగంగా మొన్న ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక టీడీపీకి పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో యాక్సెస్ అవుతుంది. అంటే ఏదైతే యాక్సెస్ చేయకూడదో అది యాక్సెస్ అవుతా ఉంది. సో మీ అన్ని చర్యలు చూస్తున్న తర్వాత విత్ ఎవిడెన్స్ మేము ఒక వ్యక్తి తర్వాత రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు చేశారు కాబట్టి ఆయన ఒక పౌరుడు స్పందించినప్పుడు స్పందించారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు డేటా ఎక్కడ పోలేదు, భద్రంగా ఉంది. కానీ ఈ రోజు మాత్రం కేవలం టీడీపీకి చెందిన డేటా అంతా కూడా తస్కరించారనేది కదా వాళ్ళ ఆరోపణలో. రైట్, మనం విజయవాడ వెళ్దాం ఒకసారి. ఇప్పుడు డేటా టీడీపీ జరిగిన దొంగతనం జరిగింది అంటున్నారు. కేసు పెట్టేసి అది కూడా మంచిదే కదా, ఇక్కడే జరిగింది కదా, ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు సహకరించకూడదు మీరు? రైట్ అనురాధ గారు, మనం చూస్తున్నాము నిన్న ఇటు బీజేపీ నేతలు గవర్నర్ కలిశారు, ఫిర్యాదు చేశారు మీ పైన. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వచ్చారు. ఎస్, గత 2 సంవత్సరాలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైబర్ క్రైమ్కు పాల్పడుతున్నారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, దీనిపైన విచారణ వేగవంతం చేయాలని. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? రాజేష్ గారు నమస్తే అండి, అందరికీ కూడా నమస్కారం అండి. గత 4 రోజులుగా ఈ విషయం మీద అన్ని ఛానల్స్లో, మీడియాస్లో, ప్రెస్ మీట్స్లో అందరి రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాకు మీరు ఒక్క 2 minutes టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫిబ్రవరి 23వ తారీఖు తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడ విచారణ చేయడం జరిగింది. అశోక్ గారిని కూడా అక్కడ విచారణ చేశారు. ఐడి గ్రిడ్ దగ్గర ఏదో సమాచారాన్ని సేకరించాలని చెప్పి అప్పటికే ఒక సమాచారాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అది మళ్ళీ ఫ్యూచర్లో నేరం అవ్వుద్దేమో అని చెప్పి వైసీపీ వాళ్ళ చేత మార్చి 2వ తారీఖు నైట్ 1 గంట అప్పుడు కేసు వేయించారు. ఆ వేసిన వ్యక్తి ఎవరు? వైసీపీ వ్యక్తి. పైగా అతని ఓటు ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. ఎప్పుడైతే 23వ తారీఖు అక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి డేటా మొత్తం చోరీ చేసిన తర్వాత ఆ 2 రోజులు 3 రోజులకే కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 100కి 100% చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అని చెప్పి. మీరేమైనా సర్వేలు చేయించారా? మీ పార్టీ ఏమన్నా, మీ తెలంగాణ పార్టీ ఏమైనా ఆంధ్రాలో ఉందా? లేదా మీకు అక్కడ ఏమైనా మీరు ఒక గ్రీవెన్స్ హాల్ పెట్టారా? ఆంధ్ర వాళ్ళ కష్టాలు నష్టాలు లాభాలు చెప్పడానికి మీరు ఏమైనా గ్రీవెన్స్ హాల్ పెట్టారా? మా తెలుగుదేశం పార్టీ మేము అవును ఐటీ గ్రిడ్లో సేవామిత్ర యాప్ ద్వారా మా డేటాని, మా పర్సనల్ డేటా, మా టీడీపీ డేటా, ఇన్సూరెన్స్లు వాళ్ళకి ఇచ్చేయటం కోసం మిగతా కార్యకర్తలందరినీ కూడా మరి చూసుకోవడం కోసం మేము ఏర్పరచుకున్న డేటాని వాళ్ళు దొంగలించిన మాట వాస్తవం. అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎందుకు ఉండాలి అనేది సేవామిత్ర యాప్ కేటీఆర్ కి అంత అవసరం అందులో మీ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్, ప్రజల బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది అనేది
ఎస్ నిజంగా మీ పార్టీ కార్యకర్తలు మీ వాళ్ళు ఉంటే మీ పేర్లు ఉంటాయి, మీ కార్డ్స్ ఉంటాయి తప్ప అకౌంట్స్ ఎందుకు ఉండాలి? అకౌంట్స్ డీటెయిల్స్ ఎందుకు ఉండాలి? ఆధార్ డీటెయిల్స్ ఎందుకు ఉండాలి? అక్కడ ఆధార్ డీటెయిల్స్ ఉన్నాయి అనే మాట మాత్రం అవాస్తవం. అదే ఇందాక వైసీపీ నేత కన్ఫ్యూజ్ అయ్యారు. మా డేటా దొరకలేదు అనేది మేము చెప్పిన దాని అర్థం ఏంటి అంటే, మేము ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ఏదైతే ప్రజలు డేటా ఉందో ఆ డేటా ఎవ్వరూ దొంగలించలేదు అనేది మేము స్పష్టం చేసాం. దొంగలించింది టీడీపీ డేటా. అకౌంట్ నెంబర్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ ఎవరికైనా ఒక లబ్ధిదారుడికి ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ ఉంటుంది. అది అసలు అది ఓపెన్, అసలు అది మీరు ఏపీ గవర్నమెంట్ డేటా దగ్గరే తీసుకోవచ్చు. అది సిట్ ఏర్పాటు చేసినందుకే మనం చూసాం. చంద్రబాబు గారు గతంలో చెప్పారు, తెలంగాణలో ఒక కేసు పెడితే నేను 2 కేసులు పెడతాను, వాళ్ళు 2 పెడితే నేను 4 పెడతాను. అందులో భాగంగానే నిన్న వీళ్ళు ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో దానికి మీరు కూడా అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారా? అంటే ఎందుకంటే మొన్నటి వరకు మీరు ఎప్పుడు చెప్పలేదు, ఎస్ అక్కడ వచ్చేసి ఇది అమరావతిలో కుట్రలు జరుగుతుంది, తెలంగాణకు చెందిన కొంత పోలీసులు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పోలీసులు వచ్చేసి అమరావతిలో కుట్రలు చేశారు 23వ తేదీకి ముందు అన్నారు. అది మీరు మొన్నటి వరకు ఎప్పుడు చెప్పలేదు. నిన్న ఎప్పుడైతే సిట్ ఏర్పాటు చేశారో వీళ్ళు, సిట్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ పేర్లు ఎందుకు తెరపైకి వచ్చినాయి? అంటే వాంటెడ్లీ చేసినట్ట ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు చెప్తున్నారు ఇది కావాలి, వాంటెడ్లీ పెట్టారు వాళ్ళు అంతే తప్ప ఏమి లేదు అక్కడ అని. ఇప్పుడు రాజేష్ గారు ఇది అవాస్తవం, ముందు చెప్పలేదనే మాట అవాస్తవం. ఇప్పుడు చూడండి, 23వ తారీఖు వచ్చి మా డేటా మొత్తం దొంగలించుకొని పోయారు. ఆ తర్వాత అది కేసు అవుద్దేమోనని మార్చి 2వ తారీఖు నైట్ కేసు పెట్టించారు. తెల్లారి రైడ్ చేశారు. ఎందుకంటే కేసు పెడితేనే మళ్ళీ రైడ్ చేయాల్సి వస్తుందని. ఆ రోజు సాయంత్రం చూసుకుంటే చెప్పనండి సార్, నేను చెప్పనండి, అదే నేను చెప్తున్నాను. ఇది విషయం అందరికీ కూడా తెలియాలి. కాదు, మీ వాదన మీరు చెప్పండి, బట్ విషయాలు నిజంగా ఏం జరిగినాయో అందరికీ తెలియాలి. ఎందుకు దాని సిట్ ఏర్పాటు చేసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అదే నేను చెప్తాను. వాళ్ళ ఒక్క నిమిషం అండి. వాళ్ళ సిట్ వేసినా వెయ్యకపోయినా మాకు సంబంధం లేదండి. తెలంగాణ పోలీసులు దొంగల్లాగా మారి వైసీపీ వాళ్ళు హెల్ప్ చేశారు. అదే నేను చెప్పబోతున్నాను. మీరు ఏ రోజైతే వాళ్ళని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అరెస్ట్ చేశారో ఆ రోజు సాయంత్రం గుంటూరులో కేసు నమోదైంది. మా వాళ్ళు కనపట్టలేదు, తెలంగాణ పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేశారు, దాని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. రాజేష్ గారు ఒక చిన్న విషయం రాజేష్ గారు, నేను వేణుగోపాలాచారి గారిని ఒక చిన్న విషయం అడుగుతానండి. ఒక్క నిమిషం అండి, వారిని ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మా దగ్గర బహిరంగంగా వీడియోలు ఉన్నాయి. కంటి వెలుగు దగ్గర నుంచి కంటి వెలుగు ఎవరెవరు లబ్ధి పొందారు, ఏం లబ్ధి, టీఆర్ఎస్ మిషన్ అని దానికి పేరు పెట్టి ఒక గూగుల్ ఎంప్లాయీని డైరెక్టర్ గా మార్చి అతని పేరు కొణతం దిలీప్ రెడ్డి, అతన్ని తీసుకొచ్చి మీరు ఈ డేటా అంతా మీరు ఇంటర్నల్ గా దొంగలించి 25 సర్వజనుల సర్వే పేరుతో టీడీపీకి సంబంధించిన ఓట్లు 25 లక్షలు తొలగించారా లేదా? ఓకే, ఐటీ సంస్థ ఇప్పుడు దాంట్లో ఈ మన సభలు పెట్టేసుకొని మీ పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఐటీ సంస్థ సర్వేలకు ఫోన్ చేసి బూత్ లెవెల్గా ఒక్కొక్క ఓటర్కు ఫోన్ చేసి, ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఏ గ్రూపులు అని చెప్పేసి ఓపెన్గా అడిగినట్టు రికార్డ్స్ ఒప్పుకున్నారు. పార్టీల వారీగా మీరు ఏ పార్టీ, టీడీపీయా, వైఎస్ఆర్ఆ, జనసేన, 1. 2 ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారు, 3 ఏ పార్టీ నుంచి ఆ సమాచారాన్ని క్రోడీకరించేసి ఈ సమాచారం మొత్తం బూత్ లెవెల్ కన్వీనర్కు పంపిస్తున్నారు. బూత్ లెవెల్ కన్వీనర్కు ఎవరు? బూత్ లెవెల్ కన్వీనర్ ప్రభుత్వ పరంగా మీరు ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళీ బూత్ లెవెల్ కన్వీనర్లకి మొత్తం బుక్లెట్ రాసేసి మళ్ళీ ఐటీ గ్రేడ్కి పంపిస్తున్నారు. ఐటీ గ్రేడ్ పంపించిన తర్వాత కీ పర్సన్ ఎవరు? డాష్ బోర్డు. మీరు ఏమంటారండి? ఇవన్నీ కూడా నిన్న సిపి మాట్లాడింది మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? సిపి చెప్పిందవన్నీ కూడా అవాస్తవాలని చెప్తున్నారు కదా. ఒప్పుకున్నారు. నీకు కంప్లైంట్ ఎందుకు వచ్చింది?
కంప్లైంట్ ఇట్లా చేస్తున్నానే వచ్చింది కదా. కంప్లైంట్ కూడా ఒకదాన్ని నా ఓటు ఇక్కడ ఉండే గుంతకల్లు ఉండే అని చెప్పి కంప్లైంట్ వేసి సిబికి ఇచ్చింది కదా. ఆ ఓటర్లు వాళ్ళ ఆఫీసర్లు ఒప్పుకున్నారు కదా. ఇది ఒకటి యాపనే మిత్ర గవర్నమెంట్ దా. ఇప్పుడు కంటివేలుకి చెప్పినా మేము ఏ స్కీమ్ చెప్పినా కూడా గవర్నమెంట్ ద్వారా ఎంతమంది అని చెప్పి 2 కోట్ల మంది అయిందా 100 కోట్ల మంది అని చెప్తున్నాము. కానీ యాప్ ఒక ప్రైవేట్ సంస్థ ఓటు ఏ పార్టీ ఓటేస్తారు? యాప్ ఏర్పరచుకున్నారు అని చెప్పేది నా సమాచారం ఇంకొకరికి పోదు. సైబర్ క్రైమ్ ఆధార్ కార్డు నంబరు, బ్యాంక్ అకౌంటు, నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది. ప్రైవేట్ సమాచారం ఇంకొకరికి ఎట్లా పోతుంది? అదే సైబర్ క్రైమ్ కదా. అందుకే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో కరెక్ట్ అంటారా మీరు? నిన్న గత 2 సంవత్సరాలు కానీ ఇలాంటి తొలగింపులకు పాల్పడుతున్నారు, సైబర్ క్రైమ్ పాల్పడుతున్నారు. జగన్ మాట్లాడిన తర్వాత మీరు సిట్ ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీల మధ్య గొడవలు మాకు సంబంధం లేదు. మా పార్టీ పరంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చిండు, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ సంస్థ ఇక్కడ ఉంది కనుక కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిండు. ఆ సంస్థ ఉద్యోగులు మాట్లాడుతున్నారు. దాని గురించి సైబర్ క్రైమ్ లో ప్రాథమిక ఆధారాలు కనుక ఎంక్వైరీ చేస్తున్నారు. లేదా ఎంక్వైరీ గో ఎంక్వైరీ ఉన్నాయని చెప్పేసి అక్కడ తెలంగాణ రాష్ట్రం మీద పోలీసులు కేసు పెట్టడు. ఇవన్నీ ఏంటంటే కౌంటర్ యాక్షన్ గా కేసు నిర్వీర్యం చేయడానికి. కానీ ఇలా ప్రభుత్వాలు కేసులు పెట్టుకోవడం ఇదంతా 2 రాష్ట్రాల్లో ప్రజా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే పరిస్థితి కాదండి. ఇప్పుడు కావాలని ఎవరు చేస్తున్నారు? ఇట్లా మీరు అక్కడ కేసు పెట్టడం, అక్కడ నుంచి ఈ గవర్నమెంట్ గుంటూరులో ఉంటా, గుంటూరులో తెప్పితే అయితే గుంటూరులో కంప్లైంట్ ఇస్తారు హైదరాబాద్ ఇవ్వగానే హైదరాబాద్ అని చెప్పి. ఇక్కడ సంస్థ ఇక్కడ ఉన్నది, సంస్థకు సైబర్ సంబంధించింది కనుక ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిండు. లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ తప్పైంది అనుకోండి, తప్పని ఒప్పుకుంటారు పోలీసులు. మాకేమి ఇంట్రెస్ట్? వాళ్ళకి అనురాగ్ గారు ఇప్పుడు మాకు పార్టీ లేదు, అక్కడ మేము కాంటెస్ట్ చేయము. మాకు ఎవరినో మోయాలని అవసరం లేదు, ఎవరినో చేయాలని అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ సిట్ ఎందుకు వేశారు? ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అనేది కదా వాళ్ళ ప్రశ్న. ప్రభుత్వానికి అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు సిట్ అనేది సైబర్ క్రైమ్ ప్రైమ్ ఆఫీసర్ ఉన్నది కనుక ప్రైమ్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్ అయింది కనుక దీన్ని సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అంతే, ప్రైమ్ ఆఫీసర్ లేకుండా చేయకపోతుండే. దొంగలు ఎప్పుడైనా నిజం చెప్పడం మనం ఎప్పుడైనా చూసామండి, చాలా చాలా అరుదు అనమాట. అట్లానే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దొంగల దొరికిపోయేసరికి అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. ఇప్పుడు యాంకర్ని తప్పు అవాస్తవం అంటారు, పోలీసుల్ని అవాస్తవం అంటారు, వైఎస్ఆర్సీపీని అవాస్తవం అంటారు. అందరు అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు తప్ప అందరూ అవాస్తవం అంటారు. దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎంత వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చిన్న చెప్తాను అంటే వీళ్ళు ఎట్లా ఒక కేసులో దొంగలుగా దొరికినప్పుడు ఎలా తప్పించుకుంటారు అని మనకి ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఓటు నోటు కేసు తీసుకోండి. అరే బాబు మీరు డబ్బులు ఇచ్చారు కనబడుతుంది, మీ వాయిస్ వినబడుతుంది, మీ వాయిసా కాదా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే మా వాయిస్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారని అంటారు చంద్రబాబు గారు. అసలు మీ వాయిసా కాదా చెప్పమంటే అడ్డదిడ్డంగా వాదడము. అట్లా వనజాక్షి గారి విషయంలో జుట్టు పట్టుకుని ఇచ్చుకొని కొడితే ఎందుకు ఈ కేసు పెట్టడం పోయి అసలు నువ్వు అక్కడికి ఎందుకు ఎంటర్ అయ్యావని వనజాక్షి గారిని తిరిగి పాపం ఆవిడ బదనాం చేశారు. మూడోది ఇప్పుడు డేటా విషయం జరుగుతూ ఉంది. డేటా విషయంలో ఇక్కడ అరే ప్రజలకు సంబంధించిన సమాచారము ప్రభుత్వానికి ఒక ప్రధాన బాధ్యత ఉంటుంది. అలాంటి సమాచారం ఎక్కడ లీక్ అయినా కూడా ముందుగా స్పందించాల్సింది ప్రభుత్వము. ఒక పౌరులుగా మేము స్పందించాము, ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందించాము. దానికి అనుగుణంగా ఏదైతే కంపెనీ ఇన్వాల్వ్ అయిందో ఇందులో దానికి సంబంధించిన అశోక్ కూడా మీకు మిత్రుడే. అందువల్ల ఆ మిత్రుడు సంబంధించిన కంపెనీ తెలంగాణలో ఉంది కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్లో వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా తప్పు చేయడం. అసలు అశోక్ని మీ గుప్పిట్లో ఎందుకు పెట్టుకున్నారు? 4 రోజుల నుంచి ఎందుకు మిస్సింగ్ ఉంది? అరే మీరు అంటే ఆ వ్యక్తికి ఏం హాని చేయబోతున్నారు మీరు? అంటే ఇక్కడ మీ ఎవరు గుప్పిట్లు తెలుగుదేశం ఆఫీస్లో ఉన్నాడా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంట్లో దాక్కొని పెట్టారా మీరు? అసలు మీరు అసలు దాక్కోనాల్సిన అవసరం ఏమొచ్చింది? బయటికి రమ్మనండి, ఓపెన్గా బయటికి తీసుకురండి. ఎందుకు మీరు భయపడుతున్నారు అతను దాక్కొని పెట్టి? అంటే మల్లెల బాబ్జీ విషయంలో లాగా మళ్ళీ మీరు ఒక కుట్ర పనుతా ఉన్నారా? అతను హాని చేయబోతున్నారా అనేది ఇక్కడ మేము రాష్ట్ర ప్రజలతో మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి మీరు చెప్తా ఉన్నాం, ప్రజల మధ్య ఉద్రిక్తత, ఇది చాలా తప్పుడు మాట. అంటే రెండు రాష్ట్రాల మధ్య కేసు పెట్టడము, అటు ఆ ప్రభుత్వాలు కేసు పెట్టడం దొంగతనానికి సంబంధించిన విషయము. దొంగతనం విషయంలో ప్రజలు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమనుకుంటున్నారంటే అరే ఒక దొంగతనానికి సంబంధించిన విషయము ఇది తేలాలని కోరుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉందండి? వాళ్ళు చెప్తున్నారు కదా ప్రజల డాటా అంతా కూడా భద్రంగా ఉంది మా దగ్గర, కేవలం మా పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే కార్యకర్త వాళ్ళ డాటా మాత్రమే ఉంది. ఎక్కడ లేదు. భద్రంగా ఉందా లేదా, లీక్ అయిందా లేదా అనేది రేపు పొద్దున పోలీసులు తెలుస్తారు. మీకెందుకు కంగారు? మీరు నీకు కంగారు లేనప్పుడు అశోక్ ఎందుకు దాచిపెట్టారు? 4 రోజుల నుంచి కనబడకుండా ఎందుకు ఎందుకు అతను వదిలిపెట్టలేదు మీరు? ఇప్పుడు ప్రధాన ఈ రోజు మాకు అనుమానం కలుగుతా ఉంది. ఈ రోజు ప్రజలు కూడా అనుమానం పడుతున్నారు. ఆ రోజు మల్లెల బాబ్జీసులు కుట్రబని అతను అలానే చేశారు. ఈ రోజు ఈ అశోక్ గారిని ఏం చేయబోతున్నారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి.
మీరు తప్పు అంటే చేయనప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని? రాజశేఖర్ గారు ఒక ప్రశ్న ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత బీజేపీ వాళ్ళు కలిసిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేయడానికి చూస్తే అంతా కూడా మోడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎలాగైనా సరే చంద్రబాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది, పెట్టాలని చెప్పి చూస్తున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. వేణుగోపాల్చారి గారు వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. వెరీ సింపుల్. ఇప్పుడు మోడీ గారు ఇబ్బంది పెట్టినా లేకపోతే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పెట్టారండి నీచాతి నీచంగా. ఇదే చంద్రబాబు గారు ఇదే సోనియా గాంధీ గారు కలిపి పెట్టారుగా. ఆయన అక్కడ బెదిరాడా? ఏం ధైర్యంగా ఎదుర్కోవట్లేదా? అరే చిన్న వాడు తేలుకుట్టిన దొంగలాగా ఎందుకు వ్యవహరిస్తారు? ఒక డేటా విషయం పోయింది, ప్రజలకు సంబంధించిన గోప్యతగా ఉండాల్సింది. మీరు ఎందుకు ఈ రకంగా స్పందిస్తున్న అడ్డదిడ్డంగా వాదన ఎందుకు? సహకరించండి. మా దగ్గర ఎలాంటి డేటా లీక్ కాలేదు, సహకరించండి పోలీసులకి. రేపొద్దున సచ్చిలంగా బయటకు వస్తారు కదా, ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? మేము అడిగేది అదే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాచారం బయట రాకపోతే 95% వైసీపీ అంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఫామ్ 7 అనేది చట్టబద్ధమా కాదా? మీరు చెప్పండి రాజు గారు, ఏం చెప్తా ఉంది ఫామ్ 7 ఏమంటుంది? మీరు ఒకసారి చదివించారు. అసలు ఫామ్ 7 ఇట్ సెల్ఫ్ అప్లికేషన్ ఫర్ అబ్జెక్టింగ్ ఇంక్లూజన్ ఆర్ సీకింగ్ డిలీషన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్. మీకు అంటే అన్యాయంగా రాజేష్ గారు ఏదైనా ఒక ఓటు ఉన్నా మేము వెళ్ళి స్పందించవచ్చు. ఒక రాజశేఖర్ గా నేను వెళ్ళి రాజేష్ గారికి ఇక్కడ ఓటు, ఇక్కడ వ్యక్తి కాదు ఇక్కడ ఓటు లేదని స్పందించవచ్చు. దానికి ఏం చెప్తుంది ఒక కండిషను? ఐ సబ్మిట్ దట్ ది ఎంట్రీ రిలేటింగ్ టు మై సెల్ఫ్ ఆర్ ది పర్సన్ నేమ్డ్ బిలో ఈజ్ రిక్వైర్డ్ టు బి డిలీటెడ్ ఫర్ ది రీజన్ స్టేటెడ్ హియర్ అండర్. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక అవకాశం కల్పించారండి. దానికి అనుగుణంగా మేము స్పందిస్తా ఉన్నాము. మేము పెట్టాం ఫామ్ 7. ఇందులో తప్పే ఉంది? ఇప్పుడు గవర్నర్ గారిని బీజేపీ పార్టీ కలుసులా వైఎస్ఆర్ పార్టీ కలుసులా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే 4 రోజుల కింద కేసు అయిన కేసు ఇది ప్రాథమిక ఆధారాలు వచ్చాయి కనుక కమిషనర్ గారు ఎంక్వైరీ చేశారు, అక్కడ లోకల్ ఆఫీసర్ ఎంక్వైరీ చేశారు సీరియస్ ఉంది కనుక దీంట్లో ప్రైమ్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఐటీ గ్రిడ్ మేనేజర్ కూడా అబ్స్కాండింగ్ అయిండు. ఆ 4 ఎంప్లాయీస్ కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమ్ ఆఫీసర్ ఉన్నది కనుక ఇది సైబర్ క్రైమ్ సంబంధం వస్తుంది, నార్మల్ పోలీస్ కన్నా సైబర్ క్రైమ్ వాళ్ళకు సంబంధం ఉన్నది కనుక ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మన మహిళలు కేసు పెడతారు, కమిషనర్కి పోతారు, కన్సర్న్ పోతారు. ఇప్పుడు మహిళా వరకు మహిళలకు స్పెషల్ వింగ్ ఉన్నది, స్వాతిలకర నాయకులు అక్కడ పంపిస్తారు, మహిళా కేసు పంపిస్తారు. అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి కనుక సైబర్ క్రైమ్ సిట్ ఇంతకుముందు ఇటువంటి కేసులు చూసింది. సిట్ సంస్థ దర్యాప్తు జరిగింది ఇంతకుముందు సైబర్ క్రైమ్లు రంగారెడ్డి జిల్లాలో కానీ మన ఇక్కడ ఉమ్మడి జిల్లా జరిగినప్పుడు సైబర్ క్రైమ్లు అన్నీ ఒక ఆఫీసర్కి ఇస్తారు. అదేవిధంగా సిట్ స్వయం ప్రతిపత్తి సంస్థ కనుక దానికి సైబర్ క్రైమ్ షిఫ్ట్ చేసేది. వేణుగోపాల్చారి ఒక విషయం చెప్పండి. దీంట్లో వాళ్ళు కలిసి రాజకీయాల్లో చాలా సీనియరు. అయితే ఒకటి ఎప్పుడైనా సరే ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త ఓట్లు నమోదు అనేది ఉంటుంది. కానీ ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం ఎప్పుడు గతంలో లేకుండే, ఈసారి ఓట్ల తొలగింపులు వస్తున్నాయి. యాక్చువల్ కొత్త ఓట్ల నమోదు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనేది అంటే అక్కడ పార్టీలకు అపనమ్మకం ఏర్పడితే ఓటు తొలగింపు కార్యక్రమం ఉంటుంది. పార్టీ నమ్మకం ఎలక్షన్ వచ్చిన కొత్త ఓట్ల నమోదు ఉండేది, ఇప్పుడు మొత్తం ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఏంటంటే 2015లోనే మనం ఆలోచిస్తే మన రాష్ట్రానికి చెందిన బ్రహ్మ ఉండే ఎలక్షన్ కమిషన్ అప్పుడే చెప్పాడు బోగస్ ఓట్లు కొన్ని ఉంటున్నాయి, ఒరిజినల్ ఓట్లు అవుతలేవు అని చెప్పి 10-12% దేశం మొత్తం ఉందని చెప్పి అప్పుడే చెప్పాడు బ్రహ్మ అని చెప్పి 2015 ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసర్ల మీటింగ్లో. కనుక ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఓట్ల తొలగింపు కానీ ఓట్ల ఇంక్లూజన్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ యాప్లను వాడుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు లేకుంటే ఏంది? ఇప్పుడు ఎట్లా మీరు ప్రైవేట్ యాప్ అయినా కూడా మీ సొంత నిర్ణయం ఏ విధంగా చెప్తారండి? మీరు ఏ గ్రూప్ కోటేస్తారు, ఓటేస్తారా లేదా, తర్వాత మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ సర్వేలు చేస్తుంటారు కదా, ఈ సర్వేలు చేయడం కూడా తప్పే కదా. సర్వే పేర్లు సాక్షి పేపర్ వేయించుకుంటారా, మీరు ఎవరికి ఓటేస్తారు, ఇవన్నీ సర్వేలు ఏం చేసుకుంటారు? ప్రజలకు లబ్ధి చేరాలంటే అమ్మ మీకు ఈ పథకం వస్తుందా లేదా, దీనివల్ల మీకు ఏమైనా అంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎవరైనా అడ్డు చెప్తున్నారు, ఇవి ఎంక్వైరీ చేయాల్సింది. మీరు ఏ పార్టీకి మీకు సాక్షి పేపర్ వస్తుంది ఇదా సర్వేలో అంటే అక్కడ తెలుస్తా ఉంది ఇలా డొలతనం చేసి. ఇంకోటి ఏం చేసింది ఇట్లా అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రకారంగా నిన్న సిబి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి, ఇక 4 వీళ్ళు టీడీపీ, 4 జనసేన అని రాసేసి ఆ బూతులకు పంపిస్తారు. ఒక బ్రేక్ తర్వాత నిన్న ఏదైతే మంత్రులు మాట్లాడారో ఆ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది ఆస్తులు ఏవైతే ఉన్నాయో కంపెనీలు వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నిన్న మంత్రులు మాట్లాడారు. నిజంగా అందులో వాస్తవం ఉందా? ఎందుకంటే 4.5 ఏళ్ల తర్వాత ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి ఫిర్యాదులు చేయలేదు, ఇప్పుడు మాత్రం భయపెట్టిస్తున్నారు అని చెప్పేసి అక్కడ మంత్రులు చెప్పడాన్ని ఎంతవరకు నమ్మవచ్చు ఏంటి అనే దానిపైన చర్చ కంటిన్యూ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత.